హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హిందువుల విశ్వాసం ప్రకారం కొన్ని రకాల చెట్లు ఆకులను, పండ్లు, విత్తనాలు ఇలా ప్రతి ఒక్కటికి విశిష్టత కలిగి ఉంటుంది. వ్యక్తి కష్టాలను తొలగించి ఆనందాన్ని, అదృష్టాన్ని పెంచే శక్తి ఉంది. హిందూ విశ్వాసం ప్రకారం ఏ చెట్టు లేదా మొక్కను పూజించడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో వివరంగా తెలుసుకుందాం. హిందూ మతం ప్రతి జీవిలో దైవాన్ని చూడమని, పవిత్రంగా భావించమని చెబుతుంది. చెట్లు, మొక్కలు దేవుని వల్ల పవిత్రమైనవి, పూజనీయమైనవిగా పరిగణించబడుతున్నాయి. హిందూ విశ్వాసం ప్రకారం దేవతలు కొన్ని చెట్ల మీద నివసిస్తారని విశ్వాసం. ఆ చెట్లను పూజించడం వలన జీవితంలో ఏర్పడే అన్ని రకాల బాధలను తొలగిస్తాయి, కోరికలను నెరవేరుస్తాయి. హిందువుల విశ్వాసం ప్రకారం కొన్ని రకాల చెట్ల ఆకులను, పండ్లు, విత్తనాలను ఇలా ప్రతి ఒక్కటికి విశిష్టత కలిగి ఉంటుంది. వ్యక్తి కష్టాలను తొలగించి ఆనందాన్ని, అదృష్టాన్ని పెంచే శక్తి ఉంది. హిందూ విశ్వాసం ప్రకారం ఏ చెట్టు లేదా మొక్కను పూజించడం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో వివరంగా తెలుసుకుందాం. ఉసిరి చెట్టు పూజ. ఉసిరి చెట్టు హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఉసిరి చెట్టు లక్ష్మీదేవి కన్నీళ్ల నుండి ఉద్భవించిందని నమ్ముతారు. ఇందులో బ్రహ్మ, విష్ణు, మహాదేవులు నివసిస్తారని నమ్ముతారు. ఉసిరిని పూజించడం ద్వారా శ్రీహరి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. ఉసిరి చెట్టును పూజించిన వ్యక్తిపై శ్రీ విష్ణువు, లక్ష్మీదేవుల అనుగ్రహం కురుస్తుందని, సకల సుఖాలు లభిస్తాయని, చివరకు జీవితంలో మోక్షాన్ని పొందుతాడని నమ్ముతారు. అరటి చెట్టు పూజ. హిందూ విశ్వాసం ప్రకారం ఒక అరటి చెట్టు పవిత్రమైనది. అరటి చెట్టుని పూజించిన వ్యక్తి శ్రీ విష్ణువు, సత్యనారాయణ స్వామి, దేవగురు బృహస్పతి ఆశీర్వాదాన్ని పొందుతాడు. ఎవరి జీవితంలోనైనా ఆనందం లోపించినా, వివాహంలో జాప్యం జరిగిన రోజు అరటి చెట్టును పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. మామిడి చెట్టు పూజ. మామిడి చెట్టును హిందూ మతంలో చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ చెట్టు ఆకులు, పండ్లు అన్ని పూజకు ఉపయోగపడతాయి. మామిడి ఆకుల తోరణం ఇంటి ప్రధాన ద్వారానికి ఏర్పాటు చేస్తే ఇంట్లో దుఃఖాలు, అనర్థాలు ప్రవేశించవని నమ్మకం. హిందూ విశ్వాసం ప్రకారం హనుమంతుడికి మామిడి పండు అంటే చాలా ఇష్టం. మంగళవారం 5 మామిడి పండ్లను సమర్పించడం అత్యంత ఫలవంతం. తులసి చెట్టు పూజ. హిందూ మతంలో తులసి మొక్కకు విశిష్ట స్థానం ఉంది. హిందువుల ప్రతి ఇంట్లోనూ తులసి కొలువు తీరుతుంది. తులసిని పూజించడం వలన ఇంటికి సంబంధించిన అన్ని లోపాలు తొలగిపోతాయి, జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. హిందూ విశ్వాసం ప్రకారం తులసిని విష్ణుప్రియ అని పిలుస్తారు. శ్రీహరిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించే భక్తురాలు. షమి వృక్ష పూజ. సనాతన సంప్రదాయంలో షమి వృక్షానికి మతపరంగానే కాదు, జ్యోతిష్య శాస్త్రపరంగా చాలా ప్రాముఖ్యత ఉంది. షమి మొక్క ఉన్న ఇంటిపై శనీశ్వరుడు దృష్టి పడదని, శనీశ్వరుడు ఎప్పుడు ఆ ఇంటి వంక చూడడని నమ్మకం. శివలింగానికి జమ్మి ఆకులతో పూజించడం వలన బిల్వపత్రం కంటే చాలా రెట్లు ఎక్కువ పుణ్యఫలం లభిస్తుంది. శని సంబంధిత దోషాల నుండి విముక్తి పొందుతాడు.